हम घर को जा रहे फिर రాస్తే మే కుछ तो भी दिखाएंगे आपको నిన్న వీడియోలో జింకలు కనిపించినాయి, దుప్పులు కనిపించినాయి. ఇవాళ వీడియోలో మాత్రం మీకు కనిపించకపోవచ్చు, కనిపించవచ్చు. బికాస్ అవి నేను చెప్పినట్టున్నాయి కదా, వాటి ఇష్ట ప్రకారం వస్తాయి కనుక. సో వీఆర్ గెటింగ్ ఇన్ టు ద కార్. ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను మహారాష్ట్ర బార్డర్లోకి వెళ్ళి తెలంగాణ బార్డర్లోకి ఎంటర్ అవుతున్నాను. చూడండి, తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తెలంగాణ అటవీ శాఖ. ఫ్రెండ్స్ ప్రజెంట్ మాహోర్ నుండి ఇక్కడ ఆదిలాబాద్ రోడ్ వరకు వచ్చాము. సో మనం కరీంనగర్ వెళ్ళాలంటే, బైపాస్ వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ మీదకి ఎక్కిపోవాలి. ఆదిలాబాద్ ఊళ్ళకి వెళ్ళాలంటే ఇక్కడ బ్రిడ్జ్ కిందకి వెళ్ళాలి. ఇది NH7 నేషనల్ హైవే 7 కాశ్మీర్ టు కన్యాకుమారి రోడ్. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం అటు ఎక్కొచ్చు, కిందికి వెళ్తే ఊళ్ళకి వెళ్తుంది. ఆదిలాబాద్ ఊళ్ళకి వెళ్తున్నాం ప్రజెంట్గా. సారీ, ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇలా లెఫ్ట్ వెళ్తేనేమో మనం కరీంనగర్ వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు నిపని వచ్చాను. ఇది నిపని, మన దత్తానంద ఇంటికి వచ్చాము. సో ఇది హౌస్ చూసారా, పల్లెటూరికి వచ్చారు. చాలా చిన్న ఊరు. పల్లెటూరులో ఒక ఇంట్లో ఎన్ని సామాన్లు చదువుకుంటారు, ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందని చెప్పేసి బయటకు ఆడుకుంటున్నారు. ఫ్రెండ్స్ చూసారా, పల్లెటూరులో మంచిగా ఇంట్లో కూర్చొని పచ్చీస్ ఆడుకుంటున్నారు. ఈ కల్చర్ అనేది సిటీలలో కనిపిస్తలేదు ఎక్కడ కూడా. నలుగురు ఆడతారు కదా. సో పచ్చీస్కు 7 గవ్వలు ఉంటాయి. 20 పావులా, 20 పావులు. ఇలా అందరం మంచిగా కూర్చొని ఎప్పుడు వస్తుందో మనకి ఈ కల్చర్ అటు సిటీలలో. రిలేషన్లు అందరు దూరం చేసుకుంటున్నారు, ఎవరు కలిసి ముచ్చడుకోవట్లేదు. మంచి టైం పాస్. చూసారా ఫ్రెండ్స్, పల్లెటూరుకి వస్తే ఎంత ప్రేమ ఆప్యాయతలు ఉంటాయో. అందరిలో ఒక దగ్గర ఉంటారు. కరీంనగర్ ప్రపంచం మొత్తం. ఫ్రెండ్స్ నిపనికి వచ్చాను. సో ఇది ఊరు. ఇక్కడ దత్తానంద వాళ్ళ ఇల్లు ఇది. సో ఇక్కడ కార్ పార్క్ చేసాము. అండ్ ఇక్కడ బోర్వెల్, అందరూ ఆటలు. ఊరు చూసారా మొత్తం పాత ఇల్లు. కట్టెలతో పొయ్యిలు, బండరాళ్ళు. ఫ్రెండ్స్ మనది ఆదిలాబాద్లో రైల్వే లైన్ చూసారా, ఇక్కడ ఎలక్ట్రిఫిక్ లైన్ అయ్యే ఉంది. ట్రాక్ మీదకి వెళ్తున్నాము. చూడండి, దిస్ ఈజ్ ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ ట్రాక్. నిపని నుంచి వెళ్ళి ఆదిలాబాద్ వెళ్తున్నాము. సో ఇది మొత్తం ఇక్కడైతే ఎలక్ట్రిఫికేషన్ వర్క్ అయి ఉంది. ఈ లైన్ ఎక్కడ కొత్త అయితే మనకి తెలియదు నాకైతే. మనకు ముందర అక్కడ నేషనల్ హైవే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఆదిలాబాద్. చూసారా, ఆదిలాబాద్ కూడా ఎట్లా పెద్ద రోడ్లతో డెవలప్మెంట్ అవుతుందో. మొత్తం 4 లైన్ రోడ్ అయిపోయింది ఆదిలాబాద్ కూడా. ఆదిలాబాద్ బస్ స్టాండ్కి వచ్చాము. ఆదిలాబాద్ బస్ స్టాండ్ ఇది చౌరస్తా. సో రోడ్స్ అన్ని కూడా చాలా డెవలప్మెంట్ అయిపోయి ఆదిలాబాద్ అంతా కూడా, సిటీ అంతా కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఆదిలాబాద్కి వచ్చాను. ఆదిలాబాద్లో గల్లీ కార్ అక్కడ గ్రౌండ్లో పార్క్ చేశాను. అన్నయ్య వెళ్తున్నాము. ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఆదిలాబాద్ నుంచి వెళ్ళి రిటర్న్ కరీంనగర్ బయలుదేరాము. సో ఇక్కడ ప్లేసెస్ అయితే ఎక్కువ ఏం తిరగలేదు.
ఇక్కడ మా సిస్టర్ వాళ్ళు ఉంటారు, సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, కలిసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు కరీంనగర్. సో ఈ అడవిలో ఏం కనిపిస్తాయి ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. మన అందాలు చూడండి, ఆదిలాబాద్ హైవే, నేషనల్ హైవే అందాలు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఆదిలాబాద్ అడవిలోకి ఎంటర్ అవుతున్నాను. అంటే ఆదిలాబాద్ నుండి జన్నారా అడవిలోకి ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ బోర్డు చూస్తారు కదా, అడవి జంతువులు దాటు ప్రదేశము, నెమ్మదిగా వెళ్ళాము, వైల్డ్ లైఫ్ క్రాసింగ్ జోన్, గో స్లో, స్పీడ్ లిమిట్ 30 km/h ఉంది, అటవీ శాఖ. సో నౌ ఇటు సైడ్ వచ్చేసి ఆదిలాబాద్, ఇటు సైడ్ వచ్చేసి ఊట్నూర్, కరీంనగర్. నౌ వీఆర్ గోయింగ్. ఫ్రెండ్స్, ఆదిలాబాద్లోని ఫేమస్ టెంపుల్ మనకి గండి పోచమ్మ టెంపుల్ అంటారు కదా. సో ఇది అడవిలోకి వచ్చాను. ఇక్కడ అడవిలో కూడా ఏదో కందకలు దవ్వారు రోడ్. ఫ్రెండ్స్, మహారాష్ట్ర నుంచి డైరెక్ట్గా ఇక్కడ మనకు గండి పోచమ్మ టెంపుల్ అంటారు కదా, ఇక్కడికి వచ్చాను. సో మనకి టువర్డ్స్ ఇది ఊట్నూరు, జన్నారం, సారీ ఇది నాకు తెలిసి మన కరీంనగర్ రోడ్ అని చెప్పండి. అండ్ ఇది వచ్చి మనకి మెయిన్ పోచమ్మ టెంపుల్. ఇక్కడ ఫుల్ మంది అంటే వంటలు వండుకొని తినడానికి చాలామంది వస్తుంటారు. 100% చాలా ఫేమస్ టెంపుల్. అంటే ఈ ఏరియాలో ఏమంటారు, జాతర చేసుకునే వాళ్ళు, జాతరలా జరుగుతుంది మొత్తం. ఇక్కడ టెంట్లో అవుతుంది మొత్తం, అన్ని షాపింగ్స్, అందరూ వస్తారు అన్నమాట ఏరియాలో. అంటే చెట్ల కింద వండుకొని తినడానికి ఎక్కువ మంది వస్తుంటారు. సో చూడొచ్చు టెంపుల్ కూడా చూసుకుంటే. ఇక్కడ బోర్డు చూడండి, దురాశ నరకండి పచ్చదని కాదు. ఓకే. అండ్ టెంపుల్ పడిపోతుంది పోచమ్మ టెంపుల్కి. ఇక్కడ మీకు కోళ్ళు కట్ చేయడం, మేకలు కట్ చేయడం, కంప్లీట్లీ మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్లో ఉంటుంది టెంపుల్ వచ్చేసి పోచమ్మ టెంపుల్. సో చాలాసార్లు వస్తుంటాం కానీ ఇక్కడ ఆగలేదు, మీకోసమే ఆగాను. ఇక్కడ మనకు ఒక బోర్వెల్ ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉన్నాయి. అంటే మీరు ఎప్పుడన్నా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలి, ఇక్కడ వండుకొని తినాలి, మంచి ప్లేసెస్కి వెళ్ళాలంటే దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ప్లేస్. ఇదంతా ఏరియా కూడా ఇట్లా మనకి ప్లేస్ కంఫర్టబుల్గా ఉంటుంది వండుకొని తినడానికి. రోడ్ ఆహ్లాదక, అంటే మంచి ప్లేస్ అనమాట. బ్యూటిఫుల్ అట్మాస్ఫియరిక్ వెదర్తో ఉన్న ప్లేస్. కవ్వాల్ పులుల రక్షిత ప్రాంతము, తెలంగాణ. చూడండి ఇక్కడ. సో యాక్చువల్లీ ఏంటంటే మనకి, నేను ఇంతవరకు అయితే పుల్ అయితే చూడలేదు. మొన్న రీసెంట్గా కొన్ని వాట్సాప్ వీడియోలలో గిట్ట మనకి ఈ మన ఇది ఆదిలాబాద్ రోడ్లోనే పుల్లు కనిపించాయని పుల్ లైవ్గా చూపెట్టారు. ప్రస్తుతానికి నేనైతే జింకలను చూశాను, దుప్పులను చూశాను, అడవి పందులను చూశాను, గుడ్డెలను చూశాను, నక్కలను చూశాను, తర్వాత ముళ్ళ పందిని చూశాను. సో ఈ జంతువులను ఎక్కువ మనము ఈ అడవి ఫారెస్ట్లో నేను ఎక్కువ శాతం చూశాను. ఈ అడవి గొర్రెలు అంటారు కదా, వాటిని కూడా చూశాను. సో ప్రజెంట్ ఒకసారి మన టెంపుల్ దగ్గరికి లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుందో. సో టెంపుల్ లోపలికి వెళ్తున్నాను. చూడండి, గండి పోచమ్మ, ఊట్నూరు. గండి పోచమ్మ. ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం వచ్చేసి అమ్మవారిని చూస్తున్నాము, గండి పోచమ్మ టెంపుల్, ఊట్నూరులో, ఆదిలాబాద్ డిస్టిక్. సో ప్రజెంట్ ఇక్కడ చూసు ఇక్కడ అయ్య గారు. మీ పేరు? రామన్ కిష్టయ్య గారు ఇక్కడ. సో మనకు అడవి మధ్యలో ఉంటుంది. ఇక్కడ జాతర ఎప్పుడు జరుగుతుంది? ఇక్కడ మే 13కు ఉంటుంది. మే 13కు ఇక్కడ పెద్ద కార్యక్రమం, అమ్మవారి ప్రతిష్ట దినం ఆ రోజు. ఓకే, అమ్మవారి ప్రతిష్ట దినం అంటే మే 13 అండి. ప్రతి మే 13 రోజు అందరు వంటలు చేసుకుని తింటారు కదా, ఇక్కడ వంటలు కటింగ్ చేస్తారు. ఆదివారం, గురువారం, మంగళవారం చాలా మంది వస్తారు. ఆదివారం, గురువారం, మంగళవారం అండి. మనకు దేవతకి ఇక్కడ చాలా మంది వచ్చి కానుకలు, తర్వాత ఏమైతే చేస్తారో మన సమర్పించుకుంటారు. సో అమ్మవారి గర్భం నుంచి ఇది గర్భగుడి అయితే మనకి ఇది 2వ రో ఇక్కడికి వచ్చాము. సో మనకి 7 ముడుపులు కడుతున్నారు, కొందరు చిలకలు కడతారు కదా.
సో ఇది బయట ఇక్కడ హోమం చేస్తారు. సో మన గుడి చుట్టూ తిరగడానికి ప్రదర్శన చేయాలి. ఇట్లా రౌండ్ తిరగచ్చు అనమాట. మనకి రోడ్డు చూసారు కదా, పక్కనే ఉంటుంది, రోడ్డు పక్కనే చూసారా, ఇక్కడ రోడ్డు పక్కనే. సో ఇటు సైడ్ బయటకు వస్తే మనకి ఇక్కడ పాము పుట్ట ఉంటుంది, అందులో ఓపెన్ ప్లేస్ చూసారా, కార్ అక్కడ పార్క్ చేస్తాం. ఫ్రెండ్స్ దర్శనం అయిపోయింది, మేము బయలుదేరుతున్నాం మళ్ళీ. ఓకే, ఇది రోడ్. మంచి ప్లేస్కి వచ్చాం కదా. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వరప్రసాద్ షేర్ చేయండి. సో గండి పోచమ్మ టెంపుల్, ఆదిలాబాద్. ఫ్రెండ్స్ పులులు సంరక్షిత ప్లేస్ చూసారు కదా, కవ్వాల్ పుల్ల అభయారణ్యం, అడవి శాఖ, ఖానాపూర్ డివిజన్. ఎలా ఉందో అడవి, సూపర్ ఉంది. అడవిలో చిన్న దారి. ఫ్రెండ్స్ మన గండి పోచమ్మ టెంపుల్ దర్శనం అయిన తర్వాత బయలుదేరుతున్నాము. అడవిలో ఉన్నాము, అడవి మాత్రం సూపర్గా ఉంది. సో విల్ మీట్, ఎక్కడ మీట్ అయితే తెలియదు, మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ చూపెడతాను. ఫ్రెండ్స్ జింక దగ్గరకు వచ్చాము. అక్కడ ఫారెస్ట్ కనిపించలేదు కదా, ఇక్కడ చూడండి, జన్నారం జూ పార్క్. ఇంకా అక్కడ జింకలు ఉన్నాయి. ఫ్రెండ్స్ మనకి చూస్తారా జింకల పార్క్, ఇక్కడ జింకలు ఉన్నాయి. మీకు నీకు లైవ్గా నిన్న వీడియోలో మేము జింకలు కనిపించలేదు కదా ఫారెస్ట్లో. సో లైవ్ చూడొచ్చు, జింక తింటుంది, ఆకు తింటుంది. దానికి ఆకు అందట్లేదు. ఈ రోడ్ పక్కనే ఉంటుంది జింకలు స్టోర్స్ పార్క్. ఈ రీచ్ లక్షట్పేట్. సో ఇట్లా ఆదిలాబాద్ రోడ్ అది. ఇక్కడ వచ్చేసి మంచిర్యాలకు వెళ్తుంది. సో టీ బ్రేక్ కోసం ఆగాము, అన్నీ అక్కడ టీ తాగుదామని. సో టువర్డ్స్ మళ్ళీ కరీంనగర్ ఇట్లా. సో మ్యాక్సిమం అయితే మీకు చూపెట్టే ప్లేసెస్ అన్ని చూపెడదాం అనుకున్నాను, కానీ బట్ డ్రైవింగ్ నేనే చేస్తున్నాను, ఇంకా ఎక్కువ మీతో డిస్కస్ చేయలేకపోతున్నాను. సో వాతావరణం అయితే ఇక్కడ ఉంది. మన తెలంగాణకు వచ్చినాక ఆల్మోస్ట్ మనకి మాస్క్లు అనేవి కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో అయితే అసలు మాస్క్లే లేవు ఇక్కడ. సో ఇక్కడ టీ రెడీ అవుతుంది, గరం గరం టీ, చాయ్ రెడీ. లక్షట్పేట్ సర్కిల్, గరం గరం చాయ్ రెడీ. ఫ్రెండ్స్ లక్షట్పేటలో టీ. ఫ్రెండ్స్ నిన్న డీజిల్ పోయించాము, మళ్ళీ ఇవాళ పోయిస్తున్నాం ఇక్కడ. సేమ్ ధర్మారంలో, సేమ్ భారత్ పెట్రోల్ బంక్లో. డీజిల్ కాదు, పెట్రోల్ పోయిస్తున్నాము. కార్ పెట్రోల్, కార్ యాక్చువల్గా డీజిల్ అన్నాను, డీజిల్ కాదు పెట్రోల్. ఫ్రెండ్స్ ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. నౌ వీఆర్ గోయింగ్. అన్నయ్య కార్ తీసుకొని వెళ్ళిపోతాడు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్ బాయ్. జై హింద్, వందే మాతరం. బాయ్ బాయ్. అన్నయ్య బాయ్ బాయ్, టాటా.